అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గత రాత్రి అయితే తుది శ్వాస విడిచారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికైతే అనేక ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తి, అపర మేధావి, మృదు స్వభావి అయినటువంటి మన్మోహన్ సింగ్ అయితే గత రాత్రి అయితే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. పూలమాలలు వేసి అయితే ఘన నివాళి అయితే అర్పించడం జరిగింది. నిజమైన భారత రత్నం అయితే కోల్పోవడం జరిగిందని ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని సైతం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురైతే పూలమాలలు వేసైతే ప్రస్తుతం అయితే ఘన నివాళి అర్పించడం జరిగింది. తెలంగాణ సర్కార్ వారం రోజుల పాటైతే సంతాప దినాలుగా అయితే ప్రకటించడం జరిగింది. మనతో పాటు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే వీరి మృతి అయితే దేశానికైతే తీరని లోటుగా అయితే భావిస్తున్నారు కదా, ఇంకా ఏం చెప్తారు? మన్మోహన్ సింగ్ గారు గొప్ప ప్రధాని, గొప్ప ఆర్థికవేత్త, గొప్ప ఆర్థిక మంత్రి. నిజంగా కూడా ఈ భారతదేశాన్ని ఆర్థికంగా గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఆర్థిక పరిపుష్టిని కూడా కలుగజేసినటువంటి గొప్ప మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం, ఆయన తుదిశ్వాస విడవడం రాత్రి చాలా బాధాకరం. ఆయన మరణానికి కాంగ్రెస్ శ్రేణులంతా, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన ఈ తెలంగాణ ఇచ్చిన ప్రధాని, ఆయన హాయంలోనే తెలంగాణ రావడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసినట్టు కొన్ని చట్టాలు సైతం తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, అంతేకాకుండా గిరిజనులు, అటవీ ప్రాంత ప్రజలకు సైతం భూమి హక్కు సైతం చట్టాలు సైతం కల్పించడం జరిగింది. ఇంకా ఏం ఆహార భద్రత చట్టం అంటే చాలా చట్టాలే కాకుండా అంతర్జాతీయంగా మరి ఆనాడు న్యూక్లియర్ డీల్ ఏదైతే అమెరికాతో కుదుర్చుకున్నదో, అంటే ఆయన విదేశీ సంబంధాలను ఏ విధంగా పెట్టుకున్నారు. అప్పుడు ప్రభుత్వం కూడా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఉండే, ఆ అలయన్స్ పార్టీలందరినీ కూడా ఒప్పించి, అటు కమ్యూనిస్టులను, వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ రోజు న్యూక్లియర్ డీల్ను ఓకే చేసినటువంటి వ్యక్తి, మరి గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆ రాజనీతిజ్ఞత ప్రదర్శించి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినటువంటి వ్యక్తి. విదేశీ పెట్టుబడులను ఆయన ఏ విధంగా తీసుకొచ్చినారంటే ఎవరికీ తెలియని విధంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశ యొక్క ఆర్థికంగా ఎదుగుదలను చేసినటువంటి వ్యక్తి. ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఈ దేశాన్ని సమున్నత స్థానాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి కాబట్టి గొప్ప రాజనీతిజ్ఞుడు, మృదు స్వభావి. ఎన్నో ఆధార్ కార్డు కానీ, ఆహార భద్రత చట్టమే కానీ, 100 రోజుల ఉపాధి హామీ పనులే కానీ, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టే కానీ, ఇవన్నీ కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే తీసుకొచ్చినారు. కాబట్టి ఆయన గొప్ప సంస్కరణవాదిగా ఈరోజు మనకు భారతదేశం ఉన్నంతకాలం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ప్రస్తుతం అయితే రాష్ట్ర సర్కార్ సైతం అయితే విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది. వారం రోజులు సైతం సంతాప దినాలుగా సైతం ప్రకటించడం జరిగింది. అంటే కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా? ఆయన మరణానికి సంతాప సూచకంగా వారం రోజులు, 7 రోజులు పార్టీ జెండాను, జాతీయ జెండాను అవగతనం చేసి 7 రోజులు సంతాప దినాలుగా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు, పేదలకు భోజనాలు పంపిచేయడమా, ఏ విధంగానే కార్యక్రమాలను పార్టీ తీసుకుంటుంది. రేపు జరగవలసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మేము రద్దు చేసుకొని ఆయన సంతాపక సూచకంగా పాటించడం జరుగుతూ ఉన్నది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము డీసీసీ కార్యాలయం దగ్గర అయితే మనమైతే ఉండడం జరిగింది. ఇక్కడికైతే మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే ఘన నివాళి అయితే అర్పించడం జరిగింది. జెండా అవనతం చేయడం జరిగింది. 7 రోజుల పాటు అయితే అన్ని కార్యక్రమాలు అయితే రద్దు చేస్తున్నామని చెప్పేసి వారైతే తెలియజేయడం జరిగింది. గొప్ప మేధావి, మృదు స్వభావి అయితే వారైతే తెలియజేయడం జరిగింది. అనేక సంస్కరణలు చేసిన గొప్ప రాజకీయ నాయకుడిగా సైతం మన్మోహన్కి అయితే మంచి పేరున్న విషయం అయితే వారైతే మరొకసారి అయితే గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే మనం అయితే కరీంనగర్లో చూడొచ్చు. అవుట్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.